హనుమంతుడి జననం బాల్యం. హనుమంతుడు అంజనాదేవి కేసరి కుమారుడు. కాని ఆయన నిజమైన తండ్రి వాయుదేవుడు. శివాంశ సంభూతుడిగా జన్మించాడు. జన్మించిన వెంటనే ఆకలి వేసి ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుణ్ణి పండుగ అనుకుని దూకాడు. సూర్యుడిని కినాలని వెళ్తుండగా ఇంద్రుడు కోపంతో వజ్రాయుధంతో కొట్టాడు. దానితో హనుమంతుడి ముఖం వికృతమైంది. అందుకే ఆయన్ని హనుమంతుడు అని పిలుస్తారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలి ఆపేశాడు. ప్రపంచమంతా శ్వాస ఆగిపోయింది. దేవతలు భయపడి బ్రహ్మదేవుడు వచ్చి అనేక వరాలిచ్చాడు. వజ్రంతో కూడా చావు లేదు, అమరత్వం, అపార శక్తి, రూపం మార్చుకునే వరం మొదలైనవి. కాని చిన్నతనంలో ఆ శక్తులన్నీ మర్చిపోయేలా మునులు శపించారు. ఎవరైనా గుర్తు చెప్పినప్పుడే తిరిగి గుర్తొస్తాయని. రామాయణంలో హనుమంతుడి మహత్తర పాత్ర. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి, సన్నిహిత స్నేహితుడు. రామలక్ష్మణులు వచ్చినప్పుడు హనుమంతుడే మొదట వెళ్లి మాట్లాడాడు. తన బుద్ధి, వాగ్మి చాతుర్యంతో రాముణ్ణి మెప్పించాడు. సీతాదేవిని వెతకడానికి వానర సైన్యం దక్షిణ దిక్కుకు వెళ్ళింది. సముద్రం దాటలేక అందరూ నిరాశ చెందగా జాంబవంతుడు హనుమంతుని గుర్తు చేశాడు. నీకు అపార శక్తి ఉందిరా, నీవు సూర్యుణ్ణి తినడానికి దూకావు కదా. అప్పుడు హనుమంతుడికి తన శక్తి గుర్తొచ్చింది. భీమమైన రూపం ధరించి ఒకే దూకుడుతో సముద్రం దాటి లంకకు చేరుకున్నాడు. లంకలో అశోకవనంలో సీతమ్మను చూశాడు. రావణుని సైన్యాన్ని ధ్వంసం చేశాడు. అంగుళాలు కాల్చి లంకను తగులబెట్టాడు. సంజీవిని పర్వతం మొత్తం తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించాడు. అన్నిటికీ మించి యుద్ధం అయ్యాక సీతమ్మ ఇచ్చిన ముత్యాల హారం తీసుకుని తన ఛాతీ చిరిచి చూపించాడు. లోపల శ్రీరామ సీతలు కనిపించారు. అదే ఆయన అనన్య భక్తి. హనుమంతుడి 8 ముఖ్య సిద్ధులు. అణిమ, చిన్నగా అయ్యే శక్తి మహిమ, పెద్దగా అయ్యే శక్తి లఘిమ, తేలికగా ఎగిరే శక్తి గరిమ, బరువుగా అయ్యే శక్తి. మిగతా సిద్ధులు కూడా ఆయనకు సులభంగా సాధ్యమే. ఎందుకు హనుమంతుడిని అందరూ ఇష్టపడతారు? భక్తిలో అత్యున్నతుడు, ధైర్యం బలంకు ప్రతీక, బుద్ధి వినయంలో అద్భుతం, గర్వం లేదు. ఎప్పుడూ రామదాసుడే. ఈ రోజు కూడా మంగళవారం, శనివారం హనుమంతుడి ఆలయాల్లో భక్తులు కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. ఆయన్ని ఆరాధిస్తే భయాలు తొలగి కార్యసిద్ధి, ఆరోగ్యం, ధైర్యం అన్నీ వస్తాయని విశ్వాసం. చివరగా ఒక చిన్న మంత్రం చెప్తా. శ్రీరామ జయ రామ జయ జయ రామ్. జై హనుమాన్. ఇంత చెప్పినా హనుమంతుని మహిమ అంతు చిక్కదు మచా. నీకు ఇంకా ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుంటే చెప్పు. జై బజరంగబలి.